నల్గొండ రంగారెడ్డి జిల్లా మదర్ డైరీ డైరెక్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తాకింది. 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరుతో బీఆర్ఎస్ 2 స్థానాలు గెలుచుకున్నది. తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ బలపరిచిన ప్రవీణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. డైరీ ఎన్నికలపై నిన్న బీర్ల ఐలయ్యపై సామెల్ విమర్శలు చేశారు. వేముల వీరేశం సపోర్ట్ చేసిన జయశ్రీ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు లక్ష్మీ నరసింహారెడ్డి, సూదగాని భాస్కర్ గౌడ్ గెలిచారు. అనూహ్య ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ చైర్మన్ల ఆందోళనకు దిగారు. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ రంగారెడ్డి జిల్లా మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కైతే ఎదురుదెబ్బ తాకింది. అటు 3 స్థానాల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఈ మధ్య కాలంలో అటు కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరు నెలకొంది. బీఆర్ఎస్ 2 స్థానాలు గెలుచుకుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ బలపరిచిన ప్రవీణ్ రెడ్డి అయితే ఓటమి పాలయ్యారు. అలాగే డైరీ ఎన్నికలపై నిన్న బీర్ల ఐలయ్యపై సామ్యాల్ అయితే విమర్శలు చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ మదర్ డైరీ ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలిందని భావించవచ్చా? అంటే 3 స్థానాల్లో 2 స్థానాలు కూడా ఓడిపోయిన సందర్భాలున్నాయి. ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ పోర్ విషయంలో కూడా నిన్ననే చూడడం జరిగింది. ఆ వేదికపై నుంచే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు, ఆలేరు ఎమ్మెల్యే విపు బీర్ల ఐలయ్యపై కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీని కాదని కూడా టీఆర్ఎస్ తో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో ఆ పొత్తు అనైతికం అంటూ కూడా అతను ఆ పిసిసి అధ్యక్షుని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఆ మదర్ డైరీ డైరెక్టర్లకు సంబంధించి 3 డైరెక్టర్లకు సంబంధించినటువంటి ఆ ఎన్నికల్లో కొద్దిసేపటి క్రితమే కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆ 3 స్థానాల్లో కూడా 2 స్థానాలనే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ గెలిచినటువంటి జయశ్రీ కూడా ఏ పార్టీకి సంబంధం లేదు, కానీ ఆమె గతంలో బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళ మద్దతుతో కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా క్యాంపు రాజకీయాలు కూడా పెట్టడం జరిగింది. అంతా జిల్లాలో చూసినట్లయితే మొత్తం 12 స్థానాల్లో 11 మంది ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికారంలో పార్టీ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవలతో కూడా తగాదాలతో క్యాంపు రాజకీయాలతో ఈ విధంగా చోటు చేసుకుంది. అయితే ముందుగా 3 స్థానాల్లో 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ స్థానం అంటూ కూడా లోపాయికారి ఒప్పందం కొనసాగింది. కానీ నిన్న ఎప్పుడైతే ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే భువనగిరిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారంటూ కూడా అనైతిక పొత్తు అని కూడా విమర్శలు చేశారో, అందులో భాగంగానే నిన్న ఎప్పుడైతే ఆ బీర్ల ఐలయ్యపై మాట్లాడిన పరంగా కూడా అంతా కూడా మళ్ళీ క్రాస్ ఓటింగ్ అయితే కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. ఆ బీఆర్ఎస్ కు గెలిచినటువంటి రచ్చల నరసింహారెడ్డి విషయంలో కూడా అతన్ని గెలుపొందించడమే కాకుండా ప్రవీణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ మందుల సామెల్ డైరెక్టర్ గా పెట్టుకున్నటువంటి ఆ ప్రవీణ్ రెడ్డిని కూడా కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డిని కూడా ఓడగొట్టినటువంటి పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వీటిపై హైకమాండ్ కూడా ఏ విధంగా తీసుకుంటుందో భావిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ప్రకటించినటువంటి వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మదర్ డైరీ డైరెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా 2 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం అనేది ఒక ఆకంచపోవచ్చు. ఇప్పటికైనా హైకమాండ్ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఎప్పుడైతే మందుల సామెల్ ఈ విషయాన్ని లేవనెత్తకపోతే లోపలనే ఇంటర్నల్ గా తీసుకుంటే మాత్రం పరిస్థితి వేరేగా ఉండేది. ఎప్పుడైతే బీర్ల ఐలయ్యపై విమర్శలు చేసి ఈ విధంగా డీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు చేశారో ఆ ఒక్క డైరెక్టర్ ని కూడా రాకుండా ఓడగొట్టినట్టు పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు 3 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 2 స్థానాలు కూడా రచ్చల నరసింహారెడ్డి, అదేవిధంగా భాస్కర్ గౌడ్, జయశ్రీ ఆ రచ్చల నరసింహారెడ్డి ఇదేవిధంగా భాస్కర్ గౌడ్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్స్ గెలపడం జరిగింది. ఈ జయశ్రీ కూడా మా పార్టీకి సంబంధం లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కూడా అంతా కాంగ్రెస్ పార్టీ ఆమెని క్యాండిడేట్స్ పెట్టి కూడా గెలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మదర్ డైరీ ఎన్నిక అనేది నిన్న ఎప్పుడైతే రచ్చకెక్కిందో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ 2 స్థానాలని గెలుపొందో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఒక జిల్లాలో ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.